ఈ వీడియో ఫుల్ గా చూడండి, పాయింట్ టు పాయింట్ వాస్తవం కాదా మీరు చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి. పాపం నిజం చెప్తుండు ఈశ్వర్ సాయి, నమ్మండి. ఓకేనా? ఈశ్వర్ సాయి అప్ స్కాన్ లో ఉన్నాడు, వాళ్ళ డాడీ కొట్టిండంట, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది పరిస్థితి. జనాలను ఎర్రి పుష్పాలను చేస్తారు. అసలు వీళ్ళు ఇన్స్టాగ్రామర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆగినా కొద్దికి వీళ్ళే కంటెంట్ ఇస్తారు అనిపిస్తుంది. బిగ్ బాస్ కోసం ఏదో చేస్తా ఉన్నారు అనేది ఒక చిన్న బయటోళ్ళు అనేది అది నిజమేమో అనిపిస్తుంది కొంతవరకు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈశ్వర్ సాయి ఆయన రూమ్ లో పడుకున్నాడు, వీళ్ళ వైఫ్ వెళ్ళింది. వెళ్ళేటప్పుడు మీరు ఆ వీడియోలో చూడండి, వీడియో తీసుకొని ఈమె పాస్ అయ్యేటప్పుడు అక్కడ ఏదైతే టేబుల్ ఉంటుందో టేబుల్ మీద సాయి వాళ్ళ బాబుని కూర్చోబెట్టారు. ఆ బాబు ముందే ఎట్లా కూర్చున్నాడు? వాస్తవంగా నిద్రమబ్బుల అర్జెంటుగా వాష్రూమ్ వస్తే రావచ్చు, నమ్ముదాం. ఈశ్వర్ సాయి చెప్పింది నమ్ముదాం. కానీ నీ టీ షర్టు, బ్లాక్ టీ షర్టు ఆమె రూమ్ లో ఎందుకుంది? మీడియా వాళ్ళు తప్పుగా చేసిర్రు, వాళ్ళ మీడియా వాళ్ళని క్వశ్చన్ చేసే అర్హత మీకు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సోషల్ మీడియాలో పెట్టింది మీ వైఫ్ వాళ్ళ అక్క, మీ వదినే. ఇగో బాబు అక్కడ ముందున్నాడు, ఈమె నడుచుకుంటూ వెళ్తా చూడండి. ఇక్కడ అనుమానం వస్తున్నది, ఇది స్కిప్టా ఏంది అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. పోలీసులు ఏడున్నారమ్మా? ఎంత లిటరల్ గా చూడు. అవును పోలీసులు అంట. ఏం అనుమానం పడాలి ఇప్పుడు చెప్పండి? ఇక్కడ టీ షర్ట్ అంటే ఈయన ఒకటి ఆలోచించండి. ఈడ మీకు కనిపిస్తుంది ఒకసారి, ఒక టీ షర్ట్ తీసుకుంటున్నాడు. అక్కడ వీళ్ళకేమన్నది? అవును పోలీసులు అన్నది, పోలీసులు వచ్చిర్రు అన్నట్టుగా. కింద మీకు చూపిస్తా. నానా మీరేం మాట్లాడరా? ఈ నాన్న ఎవరు? ఈశ్వర్ సాయికి తెలియదు అంటున్నా. ఈశ్వర్ సాయి, నువ్వు మాట్లాడేది నిజంగా తమ్ముడు, నేనేమంటున్నా, నువ్వు లిటరల్ గా అబద్ధాలు ఆడుతూ దొరుకుతున్నావా, దొరకాలని అబద్ధాలు ఆడుతున్నావా అనేది ఒక కన్ఫ్యూజన్. రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాల ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమన్నా సరే, మీడియా వాళ్ళు ఎవరు ఏది రాయకండి, ఈశ్వర్ సాయి నిజాలు చెప్తాడు, వినండి. సరే, ఈశ్వర్ సాయి చెప్పిందే విందాం మనం కూడా, ఎందుకంటే బాగుంటది. ఇగో నంబర్ నేను ఓపెన్ చేయదలుచుకోలే కాబట్టి ఇగో ఈశ్వర్ సాయికి ఫోన్ కొడతా. రింగ్ అవుతుంది ఆల్రెడీ. ఎత్తాలి కదా, అందరికి సమాధానం చెప్పాలి అడిగిన వాళ్ళకి. నేనైతే నీకు తెలిసిన వ్యక్తినే కదా సాయి, నీకు తెలియదంటే అది వేరే విషయం. ఎవరు అను, నా నంబర్ నీ దగ్గర ఫీడ్ అయి ఉంటది, మీరు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, నా నంబర్ ఫీడ్ అయ్యింది మీ దాంట్లో. చూద్దాం ఎంతసేపు లేదు. అనుమానాస్పదంగా ఏదో చెప్పారు, ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంది. ఆ సిచ్యువేషన్ ఓకే. వాళ్ళ వైఫ్ ఏం చెప్పింది? మేము డైరెక్ట్ గా వచ్చినాము, సాయి రూమ్ ఎక్కడ అడిగినామని అడిగినాము, కౌంటర్ లో చెప్పారు. సాయి రూమ్కి వెళ్ళేసరికి సరిగ్గా రాసుకో సాయి, స్క్రిప్ట్ సరిగ్గా రాసుకొని మాట్లాడు. ఎట్లా నువ్వు ఇట్లయితే చెప్పు నాకు, ఇది కరెక్ట్ కాదు సాయి. ఇంకా అమ్మాయిని ఇంకా 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 ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఇంకా బ్లేమ్ అవుతున్నారు మీరు. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో. ఇది కరెక్ట్ గా స్కోప్ ఇచ్చింది మీ వైఫ్, సీరియస్ గా చెప్తున్నా. అవునా? తర్వాత వచ్చింది మీ డాడీ నిన్ను పొట్టు కొట్టి నువ్వు అప్ స్కాన్ లో ఉన్నావు అని, నువ్వు ఏడున్నావు కూడా తెలుసు నాకు, నీ ఎంబడి ఎవరు ఉన్నారో కూడా తెలుసు. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. యాక్చువల్గా ఇది వద్దు అని 2 రోజుల నుంచి ఆగిన, అసలు ఈ ముచ్చటనే వీడియో చేయొద్దు, సరే పోని మర్చిపోని అక్కడ ఒక ఆడపిల్ల ఉందని. కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి, పాపం నిజం చెప్తుండు ఈశ్వర్ సాయి, నమ్మండి. ఓకేనా? ఈశ్వర్ సాయి చూసినా దండం పెట్టి చెప్తుండు, జర నమ్మండి ప్లీజ్, నమ్మండి ప్లీజ్, దండం పెడుతున్నా. ఈశ్వర్ సాయి చెప్పింది నమ్మండి. నేను ఆ రోజు ఫస్ట్ వీడియోలో చెప్పిన, మీకు గుర్తుందో లేదో, ఈశ్వర్ సాయి గురించి చాలా మంచిగా విన్నా నేను ఆ రోజే చెప్పిన, మీరు గ్రహించలే. ఇప్పుడు చూడరు ఎంత నిజాయితీగా నిజాన్ని ఒప్పుకొని ఎంత నిజాలు చెప్తున్నాడు ఈశ్వర్ సాయి. పాపం నిజం చెప్తున్నాడు, నమ్మే ప్రయత్నం చేయండి, దాన్ని కూడా ట్రోల్ చేయకండి ప్లీజ్. అప్ స్కాన్లో ఉన్నాడు, వాళ్ళ డాడీ కొట్టిండంట, ప్లీజ్ అర్థం చేసుకోండి.
ఇది పరిస్థితి. జనాలను ఎర్రి పుష్పాలను చేస్తున్నాడు ఈశ్వర్ సాయి. నాకు లిటరల్గా ఉండే అరే మనోడు ఇన్నోసెంట్ అనేది ఉండే, ఇప్పుడైతే మొత్తం పోయింది డబల్ గేమర్ అని. మొత్తానికే పోయింది మనోడి మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తానికే పోయింది ఈ వీడియోతోని. అసలు వీళ్ళు ఇన్స్టాగ్రామర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఆగినా కొద్దికి వీళ్ళే కంటెంట్ ఇస్తారు అనిపిస్తుంది. వాస్తవా కాదా కామెంట్ చేయండి. ఒకసారి అలా వైఫ్ ఏదో చెప్తుంది, ఆమె ఇన్స్టా 2 రోజులు వాడతారు దాన్ని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, తర్వాత ఈయన ఒక వీడియో చేస్తాడు, అదొక 2 రోజులు వాడతారు, ఇది మళ్ళీ ఏడో మర్చిపోతారు అని మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేస్తాడు ఈయన. పచ్చబద్దాలు. ఎందుకు పచ్చబద్దాలు అంటున్నా అంటే మీకు విత్ ఎవిడెన్స్తో మాట్లాడతా. నాకు ఇక్కడ ఏం డౌట్ వస్తుందంటే, ఇంకో డౌట్ కూడా అంటే ఇక్కడ చాలామందికి ఉండొచ్చు, నాకు అనిపించింది నేను చెప్తున్నా, ఎవరిదో నాకు అనవసరం, నాకు అనిపించింది చెప్తున్నా. ఇక్కడ ఏదన్నా ప్రీ ప్లాన్గా ఏమైనా చేస్తూ ఉన్నారా అనేది ఒక డౌట్. అంటే బయట వినిపిస్తున్నది ఏంటంటే బిగ్ బాస్ కోసం ఏదో చేస్తూ ఉన్నారా అనేది ఒక చిన్న బయటోళ్ళు అనేది, అది నిజమేమో అనిపిస్తుంది కొంతవరకు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. ఈశ్వర్ సాయి పాపం యాక్చువల్గా బాండింగ్ కుదిరింది అని చెప్పిండు, కానీ బాండింగ్ అంటే మళ్ళీ అంటే మేము ఏదైనా చేయగలుగుతాం, మేము సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళం కదా, మేము ఏదైనా మాట్లాడగలుగుతాం, మీరు జనాలు పిచ్చోళ్ళు, మీరు నమ్మాలి అంతే. పాపం ఈశ్వర్ సాయి నీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయింది తమ్మి. లిటరల్గా ఏదో బై మిస్టేక్లీ జరిగినట్టుంది, మనోడు ఇన్నోసెంట్ అనేది కొంతవరకు ఉండే, కొంచెం నీ మీద ఫుల్ ఉండేది నాకు వాస్తవంగా. కానీ ఆ కొంచెంలో కొంచెం స్టార్టింగ్లో పోయినండే, ఆ కొంచెం కూడా ఈ వీడియోతో మొత్తం నాశనం చేసినావు. నేను చెప్తా ఇప్పుడు వినండి, ఈ వీడియో ఫుల్గా చూడండి, పాయింట్ టు పాయింట్ వాస్తవం కాదా మీరు చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ సాయి ఆయన రూమ్లో పడుకున్నాడు, వీళ్ళ వైఫ్ వెళ్ళేటప్పుడు మీరు ఆ వీడియోలో చూడండి. వీడియో తీసుకొని ఈమె పాస్ అయ్యేటప్పుడు అక్కడ ఏదైతే టేబుల్ ఉంటుందో టేబుల్ మీద సాయి వాళ్ళ బాబుని కూర్చోబెట్టారు. ఆ బాబు ముందే ఎట్లా కూర్చున్నాడు ఇక్కడ అంటే బిగ్ బాస్ కోసం అనేది ఎందుకు అంటున్నామంటే బయట వినిపించేదాన్ని బట్టి చెప్తున్నాం మేము, అది నిజంగానే అవ్వచ్చు కూడా. అయితే ఆ బాబు ముందే వీళ్ళు నిజంగానే ప్రీ ప్లాన్గా రాకపోతే వీళ్ళు వీడియో స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ వైఫ్ ఆ టేబుల్ అలా బాబు ఎవడైతుంటారో ఈమె నడుచుకుంటూ పోతుంది, ఇది స్క్రిప్టే కాదు రియలే అనుకుంటే, ఈ కెమెరామెను ఈశ్వర్ సాయి ఏం చెప్తున్నాడు, ఆమె ఎవరో తెలియదు, ఆ విషయాలు ఎవరో అసలే తెలియదు. ఇది నిజమా అబద్ధమా ఇక మీకే వదిలేస్తున్నాను నేను ఏమనట్లేదు, మరి వీటికి సమాధానం చెప్పాలి. ఓకే మీరు అన్నారు ఏంటి, మాకు మార్నింగ్ షూట్ ఉంది, మీకు షూట్ ఎవరితోనో ఉందో నాకు తెలుసు పర్సనల్గా, ఎందుకంటే అంతకన్నా మీ ఇష్యూ జరిగిన ముందు రోజు మేము ఒక సాంగ్ గురించి మాట్లాడినప్పుడు నీకు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఎందుకులే, అమ్మాయి ఫీల్ అవుతుంది మళ్ళీ, వాళ్ళని ఇళ్ళకి ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి, వాళ్ళతో మీకు షూట్ ఉండే, ఈ అమ్మాయికి ఇంకొక పర్సన్తో కూడా షూట్ ఉండే, వాస్తవం ఇదైతే ఫ్యాక్ట్. కాకపోతే 4:15కి మేము లేచినాము, నేను లేచేసరికి మీ అసిస్టెంట్ బాత్రూంలో ఉన్నాడు, నిజం అనుకుందాం. బాత్రూంలో ఉంటే మీకు ఒక క్లోజ్నెస్ ఉంది కాబట్టి ఈ అమ్మాయి బాత్రూంలోకి మీరు వచ్చారని చెప్తా ఉన్నారు, వాస్తవం. కానీ నిజంగానే మీరు మీద టీషర్ట్ లేకుండా ఓన్లీ షార్ట్ మీద వచ్చారు, వాస్తవంగా నిద్రమబ్బుల అర్జెంటుగా వాష్రూమ్ వస్తే రావచ్చు, నమ్ముదాం, ఈశ్వర్ సాయి చెప్పింది నమ్ముదాం. కానీ నీ టీషర్టు బ్లాక్ టీషర్టు ఆమె రూమ్లో ఎందుకు ఉంది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేనేమంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఆల్రెడీ మొన్ననే వచ్చింది కానీ ఎందుకు లేదు దీన్ని గెలుకుడు ఎందుకు సపడే కూకుందామని అనుకున్నా. కానీ అంత పచ్చి నిజాలు ఈశ్వర్ సాయి మాట్లాడినప్పుడు నేను ఇంకా చాలా క్వశ్చన్లు ఇవ్వాలి, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా, మాట్లాడిన వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న ఇంటెన్షనా ఇంకోట ఏమనంటే మీడియా వాళ్ళు తప్పుగా చేసిర్రు, వాళ్ళు మీడియా వాళ్ళని క్వశ్చన్ చేసే అర్హతే మీకు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో పెట్టింది మీ వైఫ్ వాళ్ళ అక్క, మీ వదినే, ఎవడు ఆ విషయాలు అనేటోడు మీ సడ్డ కూడా అంట. ఇక్కడ ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి. ఈడ బాబు కూర్చున్నాడు, ఈమె ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఇగో బాబు అక్కడ ముందున్నాడు, ఈమె నడుచుకుంటూ వెళ్తుంది చూడండి. ఇక్కడ అనుమానం వస్తున్నది, ఇది స్క్రిప్టా ఏంది అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. అంత అవసరం లేదు అమ్మాయికి, ఇది డౌట్ ఏంటి ఇక్కడ వీళ్ళేమైనా ప్లాన్ చేసిర్రా, అబ్బాయి ఎందుకు అక్కడ కూర్చుండి ఈమె నడుచుకుంటూ వెళ్తుంది. ఇగో అబ్బాయి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది బాత్రూంలో, అవునా? ఇది ఒకటి క్లారిటీ ఇచ్చిందా? ఇగో ఇది నీ కోసమే మేము వచ్చింది అని ఆమె అంటుంది. మనోడు బాత్రూంలోకి వెళ్ళాడు, వాస్తవంగా నిజంగానే వాష్రూమ్కి వచ్చిండు అనుకుందాం, ఓకేనా? వాష్రూమ్కి వచ్చిండని అనుకుందాం, నెక్స్ట్ చూపిస్తాం మీకు. డ్రామా జూనియర్ పోలీసులు ఏడున్నారమ్మా, ఎంత లిటరల్గా చూడు, అవును పోలీసులు అంట.
ఏం అనుమానం పడాలి ఇప్పుడు చెప్పండి? యాక్చువల్ పోలీసు వాళ్ళకి కిందికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయంటది. ఈమె ఏమంటుంది? వెనుక వీళ్ళక్కనా వీళ్ళ చెల్లెనా సాయి వాళ్ళ అక్క అని చెప్తున్నారు. ఈమె ఏమంటుంది ఒకసారి వినండి. ఆమె ఏమంటుందో. అవును పోలీసులు అంటే ఇది డ్రామా అని ఎందుకు అంటున్నావు అంటే పోలీసులు ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు. అవును పోలీసులు అన్నది. పోలీసులు ఏడున్నారాడా మీకు అది కూడా చూపిస్తాను నేను. ఈయన కూర్చొని మాట్లాడుకుందాం అంటుండు. నేను అవసరం లేదా అని ఎందుకు అన్నది మీ వైఫ్? ఏ స్టోరీ లేదు. ఓకే ఇక కొన్ని ఇదంతా వద్దులేదు, అంతా చూసిరు జనాలు. కానీ ఇక్కడ టీషర్ట్ అంటే ఈయన ఒకటి ఆలోచించండి. ఈడ మీకు కనిపిస్తుంది ఒకసారి. ఒక టీషర్ట్ తీసుకుంటున్నాడు. ఒక్క నిమిషం, ఇది మీకు రిపీటెడ్గా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇగో అక్కడ టీషర్ట్కి వెళ్ళిండు. సరే నిజంగానే అనుకుందాం ఈశ్వర్ సాయి చెప్పిందే నిజంగా. వాళ్ళ అసిస్టెంటు ఈయన పడుకున్నప్పుడు ఆయన బాత్రూంలో ఉండొచ్చు, ఈయనకు అర్జెంటుగా వాష్రూమ్ వచ్చింది, అమ్మాయి వాష్రూమ్లోకి వచ్చిండు అనుకుందాం. టీషర్ట్ ఎందుకు అక్కడ ఉంది? ఇది నా అనుమానం కాదు, జనాలది. ఒకటి క్లారిటీ, ఓకేనా? టీషర్ట్కి వచ్చిండు, ఓకేనా? నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి. అక్కడ వీళ్ళకేమన్నది? అవును పోలీసులు అన్నది. పోలీసులు వచ్చిర్రు అన్నట్టుగా. కింద మీకు చూపిస్తా. నాన్న మీరేం మాట్లాడరా? ఈ నాన్న ఎవరు? ఈశ్వర్ సాయికి తెలియదు అంటున్నాను. మరి ఈమె నాన్న అయితే ఈయన ఎవరు అసలు? ఈశ్వర్ సాయి నువ్వు మాట్లాడేది నిజంగా తమ్ముడు, నేనేమంటున్నా, నువ్వు లిటరల్గా అబద్ధాలు ఆడుతూ దొరుకుతున్నావా, దొరకాలని అబద్ధాలు ఆడుతున్నావు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. నీకు మైండ్ పనిచేస్తుందా లేదా అనేది ఒకటి నాకు కన్ఫ్యూజన్గా అయితే ఉంది. అది నువ్వు నీ మనసాక్షికి తెలుసుకో తమ్మి. ఇగో బయట కిందికి వెళ్తారు. వీళ్ళ సడ్డ కూడా ఏదో అంటున్నారు. ఈయన అంటే అన్న అవుతాడేమో, చిన్నామే కదా వాళ్ళ వైఫ్, వాళ్ళ వదినే ఆమె. ఆల్రెడీ పోలీసులు వచ్చిర్రు అన్నారు కదా, అవును పోలీసులు అన్నది కదా, మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసుడు ఏంది? ఇది పచ్చబద్ధం. ఇది పక్కన పెడదాం ఇక కొద్దిసేపు. ఈ టాపిక్ వదిలేద్దాము. దీన్ని పక్కన పెడితే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఈశ్వర్ సాయి ఏం చెప్తున్నాడు ఒకసారి విందాం. ఫస్ట్ ఆయన వర్షన్ మనం వినాలి. వినకుండా మాట్లాడితే అసలు వాళ్ళంతలో వాళ్ళే కావాలని కంటెంట్ ఇస్తున్నారు అనిపిస్తుంది. అవునా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నిజంగానే నువ్వు వాష్రూమ్కి వెళ్తే, నేను వచ్చింది వాష్రూమ్ కానీ నువ్వు క్లారిటీ ఇచ్చుకోవచ్చు. వాళ్ళ వైఫ్ చెప్తే అయినా నీకు లేదు, అగ్రెసివ్గా ఉందని నువ్వు అన్నావు. ఓకే, కిందికి వచ్చిన తర్వాత మీరు ఇద్దరు ఉన్నారు. కానీ నేను ఎందుకు అక్కడ ఆ టాపికే ఎందుకు రాలే? నేను యాక్చువల్గా అసిస్టెంటు వాష్రూమ్లో ఉన్నాడు, నేను ఈమె వాష్రూమ్ వాడుకుందామని వచ్చినా అని ఎందుకు చెప్పలేకపోయినావు? అంత గ్యాప్ ఇచ్చింది కదా అమ్మాయి, మరీ మీద పడైతే మీ వైఫ్ ఏం చేయాల, ఓకేనా? అది కాకుండా ఆ అమ్మాయిని డీఫేమ్ చేసింది మీ వైఫ్. ఆమె మా హస్బెండ్ మీద పడుతుంది. ఓకే, ఇదంతా పక్కన పెడదాం, ఇక జనాలకు అర్థం కావాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాల ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు సరే, మీడియా వాళ్ళు ఎవరు ఏది రాయకండి. ఈశ్వర్ సాయి నిజాలు చెప్తాడు, వినండి. ఈశ్వర్ సాయి చెప్పిందే టెలికాస్ట్ చేద్దాం. ఈశ్వర్ సాయికి ఫోన్ చేస్తే కలుస్తలేదు, మళ్ళీ లైవ్లో ఒకసారి చేస్తా. ఒకసారి ఈశ్వర్ సాయి చెప్పిందే విందాం మనం కూడా, ఎందుకంటే బాగుంటుంది. ఇగో నంబర్ నేను ఓపెన్ చేయదలుచుకోలేదు కాబట్టి ఇగో ఈశ్వర్ సాయికి ఫోన్ కొడతా. రింగ్ అవుతుంది ఆల్రెడీ. మన ఫోన్లు ఎత్తారు, నిజాలు అడగొద్దు వీళ్ళని చూపితే. చూద్దాం. ఎందుకు ఇట్లా వేసుకుంటుండో ఈ సాయి నాకు అర్థమవుతుంది. అసలు లిటరల్గా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ దొరుకుతున్నారు. ఫోన్ లేపట్లేదు, రింగ్ అవుతుంది, ఆన్లైన్లో ఉన్నారు.
ఎత్తాలి కదా, అందరికి సమాధానం చెప్పాలి అడిగిన వాళ్ళకి. నేనైతే నీకు తెలిసిన వ్యక్తినే కదా సాయి, నీకు తెలియదంటే అది వేరే విషయం. ఎవరో అనోన్, నా నంబర్ నీ దగ్గర ఫీడ్ అయి ఉంటుంది, మీరు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, నా నంబర్ ఫీడ్ అయ్యింది మీ దాంట్లో. చూద్దాం ఎంతసేపులో ఇప్పుడు. నార్మల్ కాల్ స్విచ్ ఆఫ్ పెట్టిరు, వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది, కావాలని ఎత్తలేడు. నేను ఎవరికో కాల్ చేయట్లే, ఈశ్వర్కే కాల్ చేస్తున్నా. ఓకే, లిఫ్ట్ చేయట్లేదు. ఆన్లైన్లోనే ఉన్నాడు, ఇగో డబల్ టిక్ కూడా పడ్డది అలో అని పెడితే. కావాలని లిఫ్ట్ చేయట్లేదు. ఎత్తట్లా, ఆన్లైన్లోనే ఉన్నాడు, ఎత్తట్లేదు ఫోను. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్. ఇన్స్టాగ్రామ్లో అయితే ఆన్లోనే ఉన్నాడు. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తా సాయికి. ఓకే ఓకే సరే ఫైన్, బిజీ ఉన్నాడేమో మేబీ, రైట్. అది అయితే ఇక్కడ ఏమంటున్నారు, సరే నిజంగానే అదే జరిగింది అనుకుందాం, లేనిపోంది అమ్మాయి మీద వేసి, ఇప్పుడు తప్పే కదా, మీ వైఫ్ ఆ అమ్మాయి మీద చేయడం తప్పే, అమ్మాయిని బ్లేమ్ చేయడం తప్పే, వీడియోలు పెట్టడం తప్పే. ఇప్పుడు దానికి సారీ చెప్తున్నావు, సారీ చెప్తే అయిపోదు కదా, ఇంకేమంటున్నావు ఒకసారి విందాం ఆయన చెప్పేది. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది, ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్. ఓకే, వాళ్ళ వైఫ్ ఏం చెప్పింది, మేము డైరెక్ట్గా వచ్చినాము, సాయి రూమ్ ఎక్కడ అడిగినామని అడిగినాము, కౌంటర్లో చెప్పి సాయి రూమ్కి వెళ్ళేసరికి అసిస్టెంట్ ఒక్కడే రూమ్లో ఉన్నాడు, ఎక్కడ పోయిండంటే పైకి పోయిండని అసిస్టెంట్ చెప్పిండని వాళ్ళ వైఫ్ అన్నది. వాళ్ళ మాటనే కరెక్ట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ సాయి చెప్పిందే నిజం అనుకుందాం. మళ్ళీ అడిగితే మళ్ళీ కిందికి పోయిండని అటు ఇటు చెప్తుంటే నాకు అనుమానం వచ్చి ఆమె డోర్ కొడితే అందులో ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు ఎవరు నమ్మాలి, మీ వైఫ్ చెప్పింది అబద్ధమా, ఇప్పుడు మీరు చెప్పేది పచ్చి అబద్ధమా? సరిగ్గా రాసుకో సాయి, స్క్రిప్ట్ సరిగ్గా రాసుకో, సరిగ్గా రాసుకొని మాట్లాడు. ఎట్లా నువ్వు ఇట్లయితే చెప్పు నాకు, ఇది కరెక్ట్ కాదు సాయి. ఇంకా అమ్మాయిని ఇంకా 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 ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఇంకా బ్లేమ్ అవుతున్నారు మీరు. ఏదో కవర్ చేద్దామని, ఏదో విషయంలో జనాలను నమ్మిద్దామని ప్రయత్నించి మీరు దొరికిపోతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదంటున్నా. సరే అయిపోయింది అది. సరే నువ్వు అన్నట్టే డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళినావు, అంటే టీషర్ట్ కాడికి ఎందుకు పోయినావు మరి? అప్పుడే అనాలిగా, ఓ పిచ్చి నేను వాష్రూమ్కి వచ్చిన ఇది స్టోరీ అని. తప్పు చేయనప్పుడు చెప్పడానికి ఏముంది, ఎందుకు చెప్పాలంటే అంత స్కోప్ ఇవ్వలే. అడుగుతుందిగా నిన్ను ఇట్లా పట్టుకొని ఇట్లా అడుగుతుందిగా మీ వైఫ్,
అప్పుడు చెప్పొచ్చుగా నేను వెళ్ళింది ఇది పరిస్థితి అమ్మా, నువ్వు అట్లా అనుకుంటున్నావు, నేనేం చేయలేనని. ఈ వర్డ్ అప్పుడే అంటే 100% నువ్వు అన్నది నిజమే అవుతుండే కదా ఇప్పుడు. ఓకేనా, కట్ చేస్తే మీ వైఫ్, ఒక నిమిషం సార్ది విందాం. సార్ మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది అక్కడ. ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో. ఇది కరెక్ట్ కాదు. స్కోప్ ఇచ్చింది మీ వైఫ్, సీరియస్గా చెప్తున్నా. మీ వైఫ్ నీకు స్కోప్ ఇచ్చింది, ఇట్లా పట్టుకొని అడిగింది, చెప్పు ముద్దు పెట్టినవా అడిగినప్పుడు లేదు నేను వాష్రూమ్కి వచ్చిన అసిస్టెంట్ ఇట్లా ఉండే అని చెప్పేది ఉండే. నువ్వు ఆ గ్యాప్లో సాయి ఎట్లా సాయి ఇట్లా అయితే నువ్వు చెప్పలే, నువ్వు మీ వైఫ్ తప్పు కాదు ఇక్కడ. ఓకేనా, ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం. ఇప్పుడు మీ వైఫ్ వాళ్ళ అక్కనే కదా, మీరే కదా చెప్పింది, మీరే కదా మీన్స్ విషయాలు బయట వాళ్ళు ఎవరు మాట్లాడరండి. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే అంత అగ్రెసివ్గా మాట్లాడతారు. ఎట్లా ఎందుకు ఇంత పశ్చాబద్దలు ఆడుతున్నావు సాయి? ఏం సాధిద్దామని చెప్పు సాయి, చెప్పు ఏం సాధిద్దామని చేస్తున్నావు నువ్వు? ఇట్లా తప్పు మీద తప్పు ఎందుకు చేస్తున్నావు అంటే మీమ్స్ చేసే వాళ్ళకి ట్రోలర్స్కి కంటెంట్ ఇవ్వాలని నీ ఇంటెన్షన్ అదే అనిపిస్తున్నది. ఓకే, తర్వాత ఏమన్నాడు చూడండి. మీడియాలోకి పని లేక వీళ్ళు వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెడితేనే బయటకు వచ్చినాయి అవి, లేదంటే ఎవరికి తెలియదు. మళ్ళీ రకరకాలుగా రాస్తుర్రు అని అంటున్నారు. మీ వైఫ్ చెప్పిందే మళ్ళీ బయటకు వచ్చి మా ఆయన శుద్ధపూస మంచోడు, ఆ అమ్మాయే కానీ అంత మాట్లాడాల్సిన అవసరం ఉంది మీ వైఫ్కి ఏం లేకుండా. నువ్వు చెప్పాలి కదా, బయటికి వెళ్ళి మాట్లాడదామన్నావుగా, అప్పుడు మాట్లాడితే బాగుండేది కదా. ఎందుకు ఇంత స్కిప్ట్ వెళ్తున్నారు మీరు? ఎవరి కోసం, ఎవరిని నమ్మిద్దామని? జనాలంతా పిచ్చోళ్ళు ఏం కాదు సాయి, యాక్టింగ్ ఫోక్ సాంగ్లలో చెయ్యి, ఇక్కడ కాదు. ఓకేనా తమ్ముడు, నువ్వు వేస్ట్గా చేసుకుంటున్నావు తమ్మి. నువ్వు సైలెంట్గా ఉన్న అయిపోయేది, నువ్వు ఈ వీడియోలు ఇచ్చుకుంటూ దొరుకుతున్నావు. నువ్వు మాట్లాడిందే నీ నోట్లకే మాట. ఇది మొత్తం ఇందాం సార్ది చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిసి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్ కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయిది అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి ఎవరు అనలే సాయి, మీ వైఫే అన్నది. ఆ అమ్మాయి ఇట్లాంటి పర్సన్ అని ఎవరు అనలేదు, మీ వైఫే అన్నది. ఓకేనా, చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడితే ఎవరెట్లా తప్పు చేయనోడు ఎవ్వడు ప్యానిక్ అవ్వడు, గుర్తుపెట్టుకో. ఈ బంజే, ఈ డ్రామా జూనియర్ కథలు బంజే నువ్వు సాయి, ఈశ్వర్ సాయి, అర్థమైందా? ఈ కథలల్లుడు బంజేయి. ఫస్ట్ నిజాయితీగా ఉండు. ఉన్న పరువు తీసుకొని నీ మీద ఉన్న నీ క్రెడిబిలిటీ ఖరాబ్ చేసుకుంటున్నావు. అసలు లేదనుకో, ఆ ఉన్నదాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నావు. అబద్ధాలన్నా అతికినట్టు ఉండాలి కదా. అంతకన్నా ముందు వీడియోలో ఏం చెప్పినావు నువ్వు? వాస్తవంగా సాయి నీ జోలికే రావద్దని నిన్న మొన్న మేము అసలు వీడియోలు కొట్టలేదు. సరే పోనీ ఏదో అయిపోయి తప్పు చేయనోడు ఉన్నాలే అన్నట్టుగా సపరేట్ కూకున్నాం. ఈ వీడియో ఇంతగానం నువ్వు లింకులు ఇచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడుకుంటూ ఉండాలి చెప్పండి? 2.5 months బ్యాక్ మేము కలిసినాము, వాస్తవంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు, ఇది పెట్టుకోవద్దు అన్నారు మీరే. మరి ఇల్లీగల్ ఎట్లయితుంది? అది ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చెప్పాలి నువ్వు. అక్రమ సంబంధం అని మీరే కదా అన్నది, ఆ వర్డ్స్ అన్నది. మరి ఎందుకన్నారు? మీకు ఏ సంబంధం లేనప్పుడు అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారా మీరు? అమ్మాయిని రోడ్డుకి ఇచ్చింది సరిపోలేదా? ఇంకా అమ్మాయిని అందరూ ఆడిపోసుకుంటున్నారు కదా. మీరు చెప్పిన, మీ వైఫ్ చెప్పిన మాటలు విన్నది ఇది ఎందుకు ఇట్లా చిల్లరగా బిహేవియర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. పూటకో మాట ఉన్నది, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరు. మీ వైఫ్ అంటది మేము బాగానే ఉన్నాం, మాట్లాడుకున్నాం, అమ్మాయికి ఇట్లా మేము అండర్స్టాండింగ్లో ఉన్నాం, మేమేం బాగానే ఉన్నాం అన్నారు. అవునా? తర్వాత వచ్చింది మీ డాడీ నిన్ను పొట్టు కొట్టి నువ్వు అప్ స్కాన్లో ఉన్నావు అని, నువ్వు ఏడున్నావు కూడా తెలుసు నాకు. ఓకేనా? నీ ఎంబడి ఎవరు ఉన్నారో కూడా తెలుసు. ఓకేనా? నువ్వు ఈ తెలంగాణలో ఉన్నావు, ఆంధ్రలో ఉన్నావు, ఆంధ్రలో ఏడున్నావు అనేది కూడా తెలుసు, గుర్తుపెట్టుకోను. ఓకేనా? నీ ఎంబడి ఇంకో అసిస్టెంటా, ఇంకో వ్యక్తి ఎవరున్నారు కూడా నంబర్ కూడా ఉంది మా దగ్గర.
మనోడిది నంబర్ ఉంది మీన్స్ ముందు నుంచి లేదు, మధ్యలో వేరే వ్యక్తి ఇచ్చిండు మాకు. మళ్ళీ ఇప్పుడు అలాంటప్పుడు ఇదే విషయము అప్పుడు ఆ పర్సన్ అడిగిండు. వాస్తవంగా పర్సన్ అడిగినప్పుడు నేను డోర్ ఎవరు తీసిరో చెప్పనీకి రాలేదు అవన్నీ మాట్లాడు అని ఎందుకు అన్నారు? ఇంత ఈజీ ప్రాసెస్ అప్పుడే చెప్తే అయిపోవు కదా. ఇప్పుడు నేను అందుకే నమ్మతలేరు కదా సాయి. ఇదేదో అందులోనే యాక్చువల్గా నేను ఇట్లా వెళ్ళినా డోర్ ఓపెనే ఉండే అని చెప్తే అయిపోయేది. ఇప్పుడు కొత్తగా తీసేసరికి అందరికీ అనుమానం వస్తుంది సాయి. అసలు ఏది నమ్మాలి చెప్పు సాయి? నువ్వు ఫస్ట్ నువ్వు చెప్పింది నమ్మాలా, ఇప్పుడు నువ్వు ఈరోజు పెట్టింది నమ్మాలనా? ఒకసారి నువ్వే క్లారిటీ, ఎందుకంటే మాకు క్లారిటీ లేదు. ఇక నువ్వే నిజాయితీగా, ఎందుకంటే మాకు 10% తెలుసు, నీకు 90% తెలుసు కాబట్టి ఆ 90% తెలిసిన మనకు క్లారిటీగా మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేవు అనేది ఒక బాధ. ఇంకా మేజర్గా ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే నాకు వచ్చిన డౌట్లు కాదు, బొచ్చడి మందికి వచ్చినాయి. నేను అన్ని చూపియా, ఒకసారి ఈ వీడియో మొత్తం మీకు ప్లే చేస్తాను. చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది. ఓహో, ఎప్పటి నుంచి పెట్టిరాయా ఈ పేరు దానికి? మాకు తెలియదు దొరా. ఓ అయ్యా సాయిలు, మాకు తెలియదు ఇట్లా అంటారని. అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్ నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు ఏం రాలేదు. అప్పుడు నిజం మాట్లాడిండు, ఇప్పుడు అబద్ధం చెప్పిండు అనుకోవాలి అంతే. లేదంటే ఇప్పుడే నిజం చెప్పిండు, అప్పుడు అబద్ధం చెప్పిండు అనుకోవాలి. మరి అప్పుడు అబద్ధం చెప్తే ఒక ఆడపిల్ల మీద ఎట్లా చెప్తావు నువ్వు? కరెక్ట్ అయినాం, నాకు ప్రాబ్లమ్స్ ఉండే, ఎందుకు అట్లా చెప్పినావు? మరి అప్పుడే ఇదే స్టోరీ అప్పుడు చెప్తే అయిపోయేది కదా, బాగుండేది కదా. అంటే నీకు అప్పుడు రాసుకోలేదా నువ్వు స్క్రిప్ట్? లేదంటే అప్పుడు మైండ్ స్టక్ అయిపోయిందా? ఇది నువ్వు క్లారిటీ ఇవ్వాలి సాయి, ఇట్లా మాట్లాడితే కుదరదు. నిన్ను ఇంకా నీకు టైం ఇస్తున్నాం, లేకపోతే ఇంకా వేరేలాగా ఉండేది. కానీ మీ ఇష్టం, ఇక మీ అంతలో మీరే కంటెంట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది సాయి. ఇది అయితే కరెక్ట్ కాదు. ఒక విషయం, వేరే ఒక బ్రదర్ కూడా మాట్లాడండి. ఇగో ఈశ్వర్ సాయి మాధుర్ అతడి గురించి ఎంత వీడియోలు పెట్టొద్దు అనుకున్నా ఇట్లా మళ్ళీ వాళ్ళే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఈశ్వర్ సాయి మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసిండు. అసలు మా ఇద్దరి మధ్య తప్పులే జరగలేదు, జస్ట్ నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళిన నా రూమ్లో నా అసిస్టెంట్ వాష్రూమ్లో ఉండే, సో నాకు అర్జెంట్ వాష్రూమ్ వస్తే నేను మాధుర్ రూమ్లోకి పోయినా వాష్రూమ్కి అని చెప్పి అంటుండు. అసలు అక్కడ ఏం జరగలే అంటుండు. అసలు ఇవన్నీ నిజమా అబద్ధమా నాకు ఏం అర్థమైతే లేదు. ఒకరేమో డౌట్ అయితే ఘోరంగా డౌట్లు. మరి ఆమె అంతగానం కొడుతుంటే నువ్వేం పీకినావు అని ఒకరు, అంతగానం గొడవలు అవుతున్నప్పుడు నువ్వేం సప్పుడు వెళ్ళని ఒకరు. ఇది ప్రజలారా మొత్తం మీద పరిస్థితి. ఇట్లా చాలామంది ఉన్నారు ఇట్లా మాట్లాడిన వాళ్ళు. అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకి కంటెంట్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఏది నమ్మాలి మీరే చెప్పాలి సాయి. ఏ విషయాన్ని నమ్మాలి ఇప్పుడు? అంటే మీకు ఉంది అని మేము అనట్లేదు, మీరు బయట పెట్టుకుందే. మీడియా వాళ్ళు బయట పెట్టలేదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు బయట పెట్టలే, మీ ఫ్యామిలీ నుంచే పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా తెలియదు అంటున్నావు. రేపు పొద్దున మా వైఫ్ ఎవరో కూడా తెలియదు అనేది అంటున్నావు. ఎందుకు సాయి ఎవరిని నమ్మేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు? నువ్వు కొద్ది రోజులు కూల్గా ఉండు సాయి. నువ్వు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఫ్లో మిస్ అవుతుంది, దొరికిపోతున్నావు. నీకు అర్థమవుతుందో లేదో? అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటారు జనాలు. అది లేదు ఇక్కడ. లిటరల్గా పచ్చబద్దలు అన్నట్టుంది. నువ్వు ఎవరిని నన్ను అడుగు, లేదంటే నువ్వు కామెంట్లు ఆఫ్ చేసుకున్నావు కదా, కామెంట్లు ఆన్ చేయి ఈశ్వర్ సాయి, చూద్దాం. సరే వాట్ ఎవర్, ఏదో జరిగింది, దాన్ని ఖండించట్లేదు మేము. కానీ ఎందుకు ఇంతగనం చేసి పెట్టి ఇదంతా అవసరం లేదు కదా సాయి. మర్చిపోయినా కొద్దీ గుర్తు చేస్తారు మీరే. ఇన్ఫ్లుయెన్సర్లు ఆల్రెడీ నిన్న నుంచి ఆగిపోయారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు కంటెంట్ ఇచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసారు కొత్త స్టోరీ. ఇప్పుడు ఎవరిని అనాలి? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ది అయితే తప్పలేదు, నీదే తప్పు. ఇక మరి నిన్న వీడియోలో ఒకటి మాట్లాడినావు, వీడియో ఒకటి మాట్లాడినావు, మళ్ళీ నేను ఏమన్నాను, మళ్ళీ నువ్వే నీతులు చెప్తున్నావు అని. అవి బంద్ చేయి అని చెప్తున్నా. ఈ సినిమా యాక్టర్ కథలు బంద్ చేయి, నేను నీకు డైరెక్ట్గా చెప్తున్నా, ఓకేనా? నీకు దమ్ము ఉంటే నా ముంగట కూర్చో, నేను వేసే క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ చూస్తా. నువ్వు అందుకే నా ఫోన్ ఎత్తలేవు, నిజాలు ఏడు అడుగుతాడు అని ఫోన్ ఎత్తలేవు. భయపడ్డావా? నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అందరికి ఇవ్వాలి కదా. సరే వాట్ ఎవర్, కాల్ ఎత్తు, మాకు ఇవ్వకున్నా సరే. నీకు నేను పరిచయం లేదు కదా, పరిచయం లేదే E960లో పాట చేసినావు నువ్వు, అవునా? మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఇప్పుడు నిన్ను జోకితే మంచిగా ఉండేది, నేను జోకలేదు కాబట్టి మా ఫోన్లు ఎత్తావు. సరే వాట్ ఎవర్, అది నీ పర్సనల్ ఒపీనియన్. కానీ ఇవి ఇట్లా ఆన్సర్లు చెప్పాలి సాయి నువ్వు. ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టి ఇంకోటి చేసరికి ఇప్పుడు సారీ అంటే అయిపోతుంది, అమ్మాయి పేరు మంచిది అయిపోతుందా? సారీ క్షమించు అంటే ప్లీజ్ సాయి, నిజం చెప్పు సాయి. ఇక ఇంకా కొంతమంది మాట్లాడేటి మీకు చూపిస్తా ఒకసారి. నేను వాళ్ళని ఫోటోలు రివీల్ చేయను, అంత అవసరం లేదు. అమ్మాయిని కొట్టింది పోయింది, చేసింది పోయింది. ఇగో ఇవి చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళ కంటెంట్ ఇస్తున్నది నేను అందుకే చెప్తున్నా అట్లా చేయకండి. వీడంత పెద్ద చీప్ 420 గారు ఎక్కడా ఉండడు. వీడు అసలు ఏ తప్పు చేయలేదంట. వాష్రూమ్కి వెళ్తే వీళ్ళ భార్యకి చూసి తప్పుగా అపార్థం చేసుకుందంట. అరే అబద్ధాలు చెప్తే అతికిటట్టు ఉండాలి రా, చెప్తాను కొట్టేటట్టు ఉండొద్దు. అయినా నిన్ననే కదరా నీకు ఆమెకు సంబంధం ఉందన్నో. నువ్వు నీ పిల్లం సేమ్ కాన్సెప్ట్ సేమ్ అబద్ధాలతో రండ్రా, దొరికిపోతున్నారు. మీరు మాకు అబద్ధాలు చెప్పి మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు, కానీ అది మీతో అవ్వట్లేదు. ఈ వీడియో జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఫుల్ ఇంటర్వ్యూ
అవి చూడండి. ఇక నెక్స్ట్ ఈశ్వర్ సాయి, నువ్వు ఈరోజు మాట్లాడావు కదా, అన్ని మాటలు మాట్లాడావు కదా, దాంట్లో నాకు కొన్ని అబద్ధాలు అనిపించాయి. కొన్ని ఏందాక అన్ని అబద్ధాలే అంటారు జనాలు. మళ్ళీ అడిగినప్పుడు నువ్వు కొన్నిటికి సమాధానం చెప్పలేకపోయావు. ఏంటంటే మీరిద్దరు మాధురి ఏమో బెడ్ పైన ఉంది కూర్చుంది, నువ్వేమో బాత్రూంలో ఉన్నావు, డోర్ ఎవరు తీశారని అడిగినప్పుడు అది ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు? ఇప్పుడు నువ్వు నిజంగానే బాత్రూంలోకి వచ్చినావు కదా, చెప్పడానికి ఏముంది? అది చెప్పాలి కదా నిజాన్ని. ఎందుకు చెప్పలేకపోయినావు? వాళ్ళకి చెప్పు సమాధానం. నువ్వు ఇంత చేసి ఆ అమ్మాయిని పబ్లిసిటీ చేసి పెళ్లి కాని అమ్మాయిని, నువ్వు నీ భార్య నీ పిల్లోడు బాగానే ఉంటారు, వెనక కెమెరా పెట్టి వీడియో తీసిందే ఆ అమ్మాయి కూడా బాగానే ఉంటది, కానీ పబ్లిసిటీ చేసింది ఎవరిని? మాధురిని. పాపం వీళ్ళ వైఫ్ ఏమో మమ్మల్ని ట్రోల్ చేయకండి, మేము బాగానే ఉన్నామని అన్నది. ఎందుకు అయ్యా ట్రోల్ చేస్తున్నారు? ప్లీజ్ అర్థం చేసుకోండి. బట్ 100% చెప్తున్నా, మాధుర్ రాథోడ్కే సపోర్ట్. ఎందుకంటే అమ్మాయిని రోడ్ పాలు చేసిరు, వీళ్ళే 100 మాటలు మాట్లాడుతారు. కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడదాము అనేది వీళ్ళకి క్లారిటీ లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొత్తం మీద పరిస్థితి. నేను ఈ వీడియో చేయాలనేది 100కి 200% నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిన్న కాదు మొన్న 2 వీడియోలు చేసేసి వదిలేసిన నేను. ఒకటి ఫస్ట్ వీళ్ళు దొరికినప్పుడు ఒకటి, తర్వాత అలా వైఫ్ ఏదో వీడియో చేస్తే దానికి కౌంటర్ వీడియో ఒకటి, ఆ అమ్మాయిది తప్పలేదు, అమ్మాయిని అట్లా కొట్టేది లేకుండా అనేది ఒకటి. మిగతా నేను చేయలే వీళ్ళ మీదిగా. మళ్ళీ ఇప్పుడు ఈ విషయాన్ని పాపం సాయి ఇట్లా వేసి, ఏంది సాయి ఇదంతా? ఎవరి కోసం సాయి త్యాగాలు? దీని పెద్ద అవసరం లేదు, బట్ సాయికి అర్థమైతే చాలు. కానీ నేనేమంటున్నా అంటే పాపం సాయి నిజాలు చెప్తుంటే జర నమ్మండి అని చెప్తున్నాను నేను కూడా. ఓకేనా? ఇది పరిస్థితి. ఈ అన్నిట్లకు ఆన్సర్ ఏం చెప్తాడు అనేది అడిగే ప్రయత్నం చేయండి మీరు. మీకు నేను అడిగిన దాంట్లో వాస్తవాల కదా చూడండి. ఇక్కడ బిగ్ బాస్ వినిపిస్తున్నది అదన్న వాస్తవం కావాలి, లేదంటే ఆ అమ్మాయిని వీళ్ళే కావాలని 6 లక్షల ముచ్చట ఏదో వచ్చింది, వాటెవర్, అలా పర్సనల్, అది మనకు అనవసరం. బట్ ఆ అమ్మాయికి సారీ చెప్తే మాత్రం సరిపోదు. నిజంగానే మీ వైఫ్ అట్లా చేస్తే సారీ చెప్తే సరిపోదు. ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి. అప్ స్కాన్లో ఉన్నాడు, ఆడున్నాడు, ఈడున్నాడు అనేది అందరు పెళ్లి చేసుకోమంటారు. సాయి ఆగం చేసినాం, మళ్ళీ వచ్చి మీరు ఏమనుకుంటారు? అసలు నేనేం చెప్పినా మాకు మంచి బాండింగ్ ఉందన్న నేను, అంతే. మీరు ఏం చేశారు? మీరు దాన్ని కూడా అక్రమ సంబంధం అంటారు. ఎవడయ్యా నీకు చెప్పినోడు? సాయి గారు, తమ్ముడు, నీ మరో కోణంగా అనిపిస్తుంది సాయి. ఇన్నోసెంట్గా షూట్లో ఇట్లా అన్న 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 అమ్మ దొంగ అనిపిస్తుంది ఇప్పుడు. అమ్మా నా నోట్లకే సాయి గురించి మంచిగా నేనే సిగ్గుపడుతున్నా. సాయి 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 ఇప్పుడు కొత్త రూపం మొత్తం ఇట్లా అగ్రెసివ్ అయిపోతుంది. ఏమనుకుంటారు మీరు? నేను ఏం చెప్పినా అంటుండు సాయి. పాపం సాయి, ఎట్లా చేద్దాం సాయి? జనాలు నమ్ముతలేరు, అబద్ధం ఎట్లా ఆడాలో అర్థమైతలేదు సాయికి. ఒక పచ్చి నిజాన్ని సరే అవసరానికి ఆడవచ్చు, కానీ ఇంత పచ్చిగా నిన్న సాయి పోను సాయిగా వదిలేద్దాం. రైట్, ఇది మొత్తం మీద పరిస్థితి. మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రతి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదనేది. కానీ నేను ఒకటే చెప్తున్నా, సాయి, ఒక ఆడపిల్ల జీవితాన్ని మీ వైఫ్ అగ్రెసివ్గా ఉన్నది అంతవరకు ఓకే. ఈరోజు నువ్వు సారీ 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 అని చెప్తా ఉన్నావు. సాయి సారీ సాయి, అమ్మాయిని ఎట్లా బయటకు తెద్దాం చెప్పు. మీ వల్ల బయట అందరు కామెంట్లు ఏం పెడతారు? పెళ్లి చేసుకోవాలి సాయి అంటారు. మరి మీ వైఫ్ నొప్పి. మరి ఇప్పుడు వచ్చి అమ్మాయి అట్లాంటిది, మేము అట్లాంటిదని మేము ఎవ్వరు అనలేదు, అనొద్దు కూడా ఒక ఆడపిల్లని. కానీ ఆ సృష్టించిందే మీ వైఫ్, మీరు. ఇప్పుడు వచ్చి దాన్ని కవర్ చేస్తేనన్నా కరెక్ట్గా కవర్ చేయాలి సాయి. ఎందుకు అట్లా అడ్డంగా దొరికిపోతున్నావు? ఇది మీరు జనాలకు అర్థం కావాలి, ఎన్ని అబద్ధాలు ఆడిండో, ఎంత నిజాలు చెప్పిండు అనేది. ప్లీజ్ దయచేసి సాయి చెప్పింది నిజం నమ్మండి. ఓకేనా? రైట్, బాయ్.